మనతోనున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆమోసు 4:12. కాబట్టి ఇశ్రాయేలీలరా, మీ ఎడల నేనీలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీలరా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఒక టీచర్ గారు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలరా, మీ ఎడల నేనీలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీలరా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అని వ్రాయబడుచున్నటువంటి వచనంతో కూడిన ఒక కరపత్రం అతనికి ఇవ్వబడింది. అది తీసుకుని అతడు ఇంటికి వెళ్ళాడు. 2 వారాలలోపు దేవుడు అతన్ని సంధించాడు. మంచి క్రైస్తవ ఇంటిలో పెంచబడ్డాడు కనుక మంచి అలవాట్లు ఆయనకున్నాయి. కానీ అవి అతనికి జయ జీవితాన్ని ఇవ్వలేకపోయాయి. నీవు మారు మనసు పొందితే దేవుణ్ణి సంధించే విషయంలో నీకు భయముండదు. ఒకప్పుడు అతని కారు జారిపడిపోయి రోడ్డు ప్రక్కన కాలువలో తలక్రిందులుగా పడింది. కాలువలో ఉన్నటువంటి నీటిలో కారు తలక్రిందులుగా ఉండగా మారు మనసు పొందడానికి, ప్రభువారిని వెదకడానికి అవకాశం ఇమ్మని అతడు దేవునికి ప్రార్థన చేశారు. తిరిగి జన్మించిన వానిని నీవెక్కడ ఉంచినా కూడా అతడు ఆ ప్రాంతాన్ని మార్చివేస్తాడు. ప్రతి భార్యను దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ భర్తకు, పిల్లలకు, అత్తమామలకు దీవెన తెచ్చావా? బహుశా నీ క్రొత్త బంధువులకు నీవు తీసుకుని వచ్చినటువంటి బహుమానము నీ డబ్బు, నీ వ్యర్థత్వమేనేమో. ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుడు నిన్ను సంధించినప్పుడు నీ జవాబేమిటి? నేను నా కుటుంబ విశ్వాసమెట్టును వృద్ధి చేయగోరుచున్నానా? నేను నా భర్తను విశ్వాసంలో పైకి లేవనెత్తుచున్నానా? దేవుని అందలి భయము గొప్ప ఐశ్వర్యము. మన వైపు దేవుడు చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఆయన మనలను దీవిస్తాడు. మేము ఆ విధంగా పెంచబడ్డాము. వ్యభిచారము, జారత్వము అంటే మాకు చాలా భయముండేది. నేను పరిశుద్ధంగా ఉన్నాను అని నీవు చెప్పగలవా? వివాహానికి ముందు నీ శరీరాన్ని దుర్వినియోగపరిచావు. అప్పుడు నీ వివాహ జీవితంలో ఎలా సంతోషంగా ఉండగలవు? యోసేపు గారిలా ఉండాలన్నదే నా హృదయంలోనిటువంటి గొప్ప వాంఛ. దేవుని కాపుదల కొరకు, ఆహారము, ఆశీర్వాదం కొరకు నేనెప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. దేవుణ్ణి వెదుకు. దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానముంది. మనలను బాధించాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. మనలను కష్టపెడుతూ ఆయన ఎప్పుడు కూడా ఆనందించేవాడు కాడు. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుని భయముతో నీ పిల్లలను నీవు పెంచగలుగుతున్నావా? మీ ఇళ్ల నుండి అనేక దీవెనలు వస్తాయి. దేవుని యందు నమ్మిక ఉంచడం గొప్ప దీవెన. లేఖనంలో ఉన్నటువంటి సత్యాల నుండి నేనెప్పుడు కూడా ప్రక్కకు తొలగలేదు. దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నిన్ను కూడా విడిచిపెట్టకుండా ఉండే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.